రేపు నేను ప్రయాణమై వెళుతూ ఉన్నాను. మరి అలాగే అన్నగారు కూడా డిసెంబర్ నెలలో ఆయన కూడా ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. మరి మనమందరం ఇలా కూడుకొని మనమందరము కూడా ఎవరి చాటును నివసించాలంటే మనం మహోన్నతుని చాటును, ఆయన చాటును మనం నివసించాలి. ఎప్పుడైతే మనం ఇక్కడ 128 అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, వారు నిశ్చయముగా వారి కష్టార్జితను అనుభవించురంటారు. మరి ఈరోజు మనం దేశం నుంచి నలుమూలల నుంచి అనేకమైన గ్రామాల నుంచి మనం వచ్చి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ దేశం కోవిడ్ దేశం వచ్చి మనం నివసిస్తున్నాము అంటే మరి మనల్ని కాపాడుకోవడం ఎవరు? ఆయనే. ఆయన తప్ప ఎవరు కొండల చాటును కళ్ళెత్తి చూడు నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటాడు. ఆయన తప్ప ఎవరు చేస్తారు మనకు సహాయం? ఆయనే మనకు చేసేవాడు సహాయం. కాబట్టి మనము మన కష్టార్జితాన్ని మనం అనుభవించాలి అంటే మనము దేశానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలండి? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామో అప్పుడే మన కష్టార్జితాన్ని మనం అనుభవించగలుగుతాం. ఈరోజు దేశం వచ్చాం, మన తల్లిదండ్రులు మనల్ని అడిగేవాళ్ళు లేరు, మన భర్త మన దగ్గర లేడు, మన బిడ్డలు మన దగ్గర లేరు, లేకపోతే మన భార్య మన దగ్గర లేదు అని మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తే మనం ఇక్కడ మనం ఎంత కష్టపడుతున్నాం. ఇక్కడికి వచ్చి నేను చూస్తున్నాను, మరి వచ్చిన నెల రోజుల నుంచి నేను చూస్తున్నాను, అనేకమైన కష్టాలు పడుతూ ఉన్నారు. ఈ ఒక చోట ఈరోజు మనం ఇలా కూడుకోవడానికి మనం అనేక చోట్ల నుంచి రావడానికి అనేక కష్టాలు పడి ఇక్కడికి చేరుకున్నాం. మళ్ళీ ఒక భయం యజమానులు ఏమంటారో ఏంటో అని. కాబట్టి ఇక్కడ మనము అనేక ప్రాంతాల నుంచి వచ్చి మనం ఇక్కడ ఒక సహోదరులుగా మనమందరం కూడుకున్నాం. మనమందరం కూడుకుని మనల్ని కాపాడువాడు కూడా ఆయన అత్యంత సింహాసనం మీద కూర్చుని కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు అని కొనియాడబడుతూ మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఆయనకు మరుగైంది ఏది లేదు. ఆయనకి ఏదో మరుగైంది ఏదైనా ఉందంటే ఏమీ లేదు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండి ఇక్కడ మనం ఎంతకాలం అయితే ఉంటామో అంతకాలము మనము మన కష్టార్జితాన్ని మనం అనుభవించాలి అంటే ముందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన త్రోవలో మనం నడుచుకోవాలి. ఆయన త్రోవ ఏంటి అంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళటం, కానాను దేశానికి వెళ్ళటమే ఆయన త్రోవ. మనం